మాతృదేవో భవ. శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము సింహరాశి వారికి జూలై నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే సింహరాశి వారికి ద్వితీయంలో కేతు సంచారము, సప్తమంలో శని సంచారము, అష్టమంలో రాహు సంచారము, భాగ్యస్థానంలో దశమ స్థానంలో గురు సంచారము జరుగుతోందండి. ఈ 4 గ్రహాలు నెల మొత్తము అదే రాశిలో ఉంటాయి. అందుచేత ఇకపోతే 2 రాశుల్లో రవి మిథున కర్కాటక రాశుల్లో 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కుజగ్రహం మీకు మేష వృషభ రాశుల్లో సంచారం జరుగుతున్నది. అలాగే బుధుని యొక్క సంచారం కర్కాటకం సింహరాశుల్లో జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుని యొక్క సంచారం జూలై 6 వరకు మిథునంలోను తదుపరి కర్కాటకంలోనూ సంచారం జరుగుతుంది. ఈ విధంగా ఈ రవి కుజ బుధ శుక్రగ్రహాలు 4 కూడా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నది. తద్వారా ఏంటంటే ఫలితాలు వాటి గురించి 2 రకాలుగానే ఉంటుంది. మొదటి దానిలో అశుభం చేస్తే మరి దానిలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేదా అందులో శుభం అయితే ఇందులో అశుభం, శుభం అయితే అశుభం, అశుభం అయితే శుభం. ఈ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క సంచారం. 2 రాశుల్లో సంచార ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ నెలంతా పూర్తిగా ఉన్నటువంటి ఈ రాశుల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ 4 గ్రహాలు మారనటువంటి 4 గ్రహాలు కేతు ద్వితీయంలో కేతు యోగించజాలడు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని కూడా యోగించజాలడు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహు కూడా సుఫలితాలు ఇవ్వడు. అలాగే దశమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కూడా ఏమాత్రము అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. అందుచేత 4 గ్రహాలు కూడా అంటే నెలంతా పూర్తిగా ఉండే 4 గ్రహాలు కూడా కొంచెము ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని చేత మీరు ఏమి కంగారు పడక్కర్లేదండి. జాతకంతో సరి చేసుకుని చూసుకోండి. అందుచేత మిగతా ఈ 4 గ్రహాలు రవి కుజ బుధ శుక్ర గ్రహాలు 4 కూడా అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ 4 గ్రహాలు మాత్రం మీరు కొంచెం టైం తీసుకొని 10 నిమిషాలన్నా టైం తీసుకొని ఒకసారి గుడికి వెళ్ళి వస్తే ఈ నెల రోజుల పాటు ఈ 4 గ్రహాల యొక్క ఏదైనా లేదు అంటే ఇందులో ఏ గ్రహము కూడా మధ్యలో సంవత్సరం ఆఖరి వరకు కూడా పూర్తి సంవత్సరం అంతా కూడా ఇవే రాశుల్లో ఉంటాయి. కాబట్టి మనం చెప్పుకుంటాం మాస ఫలితాలే, కానీ ఈ 4 గ్రహాలు మధ్యలో మారే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ ఈ సింహరాశి వారు తప్పకుండా ఈ 4 గ్రహాలకి దానాలు ఇచ్చుకోవటం కానీ, లేదా ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే జపాలు అవి చేయించుకోవటం కానీ చేయండి. చేసినట్టయితే మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. దాని గురించి కంగారు పడక్కర్లేదండి. అలాగే జాతకంతో అనుసంధానం చేసుకోవాలి. అందులో బాగుంటే ఇందులో ఉండకపోవచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో మూర్తిమంతం మనం యూట్యూబ్లో చెప్పుకోవడం ఉండదండి. ఈ గ్రహాలు మనం చెప్పుకున్నవన్నీ ఎంతవరకు చెడు చేస్తాయి, ఎంతవరకు మంచి చేస్తాయి అనేటటువంటిది దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అది మూర్తిమంతం అంటారు. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సువర్ణమూర్త, రజితమూర్త, కాంస్యమూర్త వీటి మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. అందుచేత ఏమి కంగారు పడక్కర్లేదండి. ఈ 4 గ్రహాలకి మీకు వీలైతే ఖచ్చితంగా ఉలవలు చెప్పుకున్నాం కదండి, ఉలవలు, నువ్వులు, రాహుకి మినుములు, గురువుకి శనగలు దానం ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీకు అన్ని శుభం జరుగుతుంది. శుభం భూయాత్.